2016 సంక్రాంతికి 3 సినిమాలు ఆడాయి. 4 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాలు కమర్షియల్గా బాగా ఆడాయి. 3 సినిమాలు హిట్స్ అయ్యాయి. ఒక 2 సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. చిరంజీవి గారి 150 సినిమా పెద్ద హిట్ కావాలి, బాలకృష్ణ గారి 100వ సినిమా పెద్ద హిట్ కావాలి, మా సినిమా హిట్ కావాలి. నేను ఇంతే కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు బొమ్మరిల్లు సినిమాతో ఈ సినిమా నేను కంపారిజన్ చేయలేను. ఇట్స్ బొమ్మరిల్లు అనేది యూత్ వాళ్ళ మధ్యలో యూత్కి ఫాదర్స్తోని మదర్స్తోని ఉండే స్ట్రగుల్ బొమ్మరిల్లు. ఈ సినిమా ఆ జోనర్ కాదు, ఇది వేరే జోనర్. అండ్ బొమ్మరిల్లు ఈజ్ ఎ మోడర్న్ ఫిలిం ఇన్ ద సిటీలో ఉండే కల్చర్. సో ఒక ఉన్నతమైన కుటుంబంలో జరిగే కథ అది. సో దానికి ఒక లవ్ స్టోరీ అవన్నీ మేము యాడ్ చేసింది బొమ్మరిల్లు. ఇది ఇంకొక యాంగిల్ శతమానం భవతి, ఇది విలేజ్లో జరిగే కథ. సో ఈజ్ అ మూడ్స్ లాట్ డిఫరెన్స్. కంపారిజన్ నేను చేయలేను, కానీ జనవరి 14th కోసం ఐఎమ్ వెయిటింగ్ నిజంగా. అంటే ఆడియన్స్ నిజంగా ఈ సినిమా చూసి మళ్ళీ చాలా మంచి సినిమా తీసేశారు, మీరు మెచ్చుకుంటారని ఎక్కడో ఆశ కూడా ఉంది నాకు. అంత మంచి సినిమా తీశానని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో అది ఆడియన్స్ చూసి వాళ్ళు చెప్పే వరకు, నేను బొమ్మరిల్లు రిలీజ్కి ముందు అది బొమ్మరిల్లు మాకు అంత పేరు తెస్తుంది అలా ఉంటుందని తెలియదు నాకు. బట్ మార్నింగ్ షో తర్వాత తెలిసింది అది. సో శతమానం భవతి రేపు ఎంతటి పేరు ఏం తీసుకురాబోతుందని ఈరోజు చెప్పలేను, కానీ ఆ ఎక్స్పీరియన్స్తో మట్టుకు ఒకటి నమ్ముతున్నాను. ఒక మంచి సినిమా తీసాం. జాన్ 14th రోజు జనాలు చెప్పేదానికోసం వెయిటింగ్.